ఐపీఎల్ ఆప్షన్లో హైయెస్ట్ ఓవర్సీస్ బిడ్ ఎవర్ క్యామరన్ గ్రీన్కి వచ్చింది. ఇది ఎక్స్పెక్టెడే. పతిరానా, లివింగ్స్టన్ హై ప్రైస్కి వెళ్ళారు. ఇది ఎక్స్పెక్టెడే. కానీ వాట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్, సిఎస్కే ఇద్దరు అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ మీద 28.4 crores ఖర్చు పెట్టారు. దీనికి రియల్ రీజన్ ఏంటి? సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్కువ అన్క్యాప్డ్ ప్లేయర్స్ని తీసుకున్నారు ఆప్షన్లో. దాని తర్వాత టీం అంతా బ్యాలెన్స్ ఎలా ఉంది, అండ్ ఆల్సో 10 టీమ్స్, ప్రతి ఒక్క టీం ఆప్షన్ తర్వాత ఎలా ఉంది, అండ్ ఆల్సో వాళ్ళ ప్లేయింగ్ 11s ఎలా ఉండబోతున్నాయి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. నిన్న ఆప్షన్లో చాలా సర్ప్రైజింగ్ థింగ్స్ చూసాం. మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ఫస్ట్ టాప్ పిక్స్, దాని తర్వాత సర్ప్రైజింగ్ పిక్స్, దాని తర్వాత ప్రతి టీం ఎలాంటి ప్లేయర్స్ని పిక్ చేశారో, ఎందుకు పిక్ చేశారో, అండ్ ఆల్సో వాళ్ళ ప్లేయింగ్ 11s ఎలా ఉండబోతున్నాయి అన్నీ కవర్ చేద్దాం. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. లెట్స్ స్టార్ట్ విత్ క్యామరన్ గ్రీన్. అందరు ఎక్స్పెక్ట్ చేశారు క్యామరన్ గ్రీన్కి హైయెస్ట్ ప్రైజ్ వస్తుంది ఈ మినీ ఆప్షన్లోనే, కానీ రికార్డ్ బ్రేకింగ్ ప్రైజ్ వచ్చింది. ఇంతవరకు ఏ ఓవర్సీస్ ప్లేయర్కి ఐపీఎల్ ఆప్షన్లో ఇంత ప్రైజ్ రాలే. 25.2 crores టు కేకేఆర్. అండ్ దీనికి రీజన్ ఏంటి మీకు చెప్తా. చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది ఆప్షన్లో. అయితే కరెక్ట్గా 13.8 crores దాకా ఆర్ఆర్ పుష్ చేశారు కేకేఆర్ని ఈ ప్రైజ్ దాకా. దాని తర్వాత సిఎస్కే రంగంలో దిగారు. వీళ్ళకి నెంబర్ 4 బ్యాటర్ అవసరమే లేదు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నారు. కానీ ఎందుకు పుష్ చేశారు? బికాస్ కేకేఆర్ పర్స్ ఖాళీ చేస్తానికి అదే జరిగింది. మేము మాట్లాడుకున్నాం వీడియోలో దీని గురించి. మనం ఇది ఎక్స్పెక్ట్ కూడా చేసాం, అరౌండ్ 25 crores రావచ్చని. ఎగ్జాక్ట్లీ 25.2 crores దాకా పుష్ చేసి సిఎస్కే వదిలేశారు. మొత్తానికి కేకేఆర్ తీసుకున్నారు. నెంబర్ 4 వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ బ్యాటర్ క్యామరన్ గ్రీన్ సొంతం చేసుకున్నారు. అయిపోయింది. క్యామరన్ గ్రీన్ బికమ్స్ ద హైయెస్ట్ ఓవర్సీస్ ప్లేయర్ టు ఎర్న్ దిస్ మనీ. అయితే దీంట్లో 18 crores వెళ్తాయి అనమాట క్యామరన్ గ్రీన్కి. మిగతాయి వెల్ఫేర్ ఫండ్ కింద బీసీసీఐకి వెళ్ళిపోతాయి. ఓకే, ఎనీవేస్ నౌ నెంబర్ 2 బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్. సిఎస్కే యంగ్ ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేశారు. ఇంతవరకు ఎప్పుడు చూడలే మనము. ఏంటి ఎంత ఇన్వెస్ట్ చేశారు? అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్, ఇది కూడా రికార్డ్. ఇద్దరు ప్లేయర్స్, కార్తిక్ శర్మ ఇంకా ప్రశాంత్ వీర్ మీద ఇద్దరికి కలిపి 28.4 crores, అంటే ఈచ్ 14.2 crores వచ్చింది వీళ్ళకి. అన్క్యాప్డ్ ప్లేయర్ ఇంతకుముందు ఐపీఎల్ ఎంత సంపాదించారు తెలుసా? హైయెస్ట్ 10 కోట్లు. కానీ వీళ్ళకి ఇంత హై ప్రైస్ పెట్టి ఎందుకు కొన్నారు? ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ కార్తిక్ శర్మ. కార్తిక్ శర్మ ఇస్ జస్ట్ 19 years ఓల్డ్. అండ్ దీపక్ చాహర్ వాళ్ళ ఫాదర్ తిన కోచ్. తినే ఏ టీంకి ఆడతాడు? మధ్యప్రదేశ్ లీగ్లో, లోకల్ లీగ్లో దుమ్ము లేపాడు. స్మాట్లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. హీఈస్ ఎ వికెట్ కీపర్, లోవర్ ఆర్డర్ బ్యాటర్. దీన్ని ఐపీఎల్ కంటే ముందు 7 ఫ్రాంచైజీ ట్రయల్స్కి పిలిచినాయి. అన్ని చోట్ల 6లు కొట్టి దుమ్ము లేపేశాడంట. అందుకని ఐపీఎల్ ఆప్షన్లో తినకి ఎంఐ, ఎల్ఎస్జీ, కేకేఆర్, ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే అందరు బిడ్ చేశారు. అప్పుడే ఇలాంటి ప్రైజ్ వస్తుంది. ఐపీఎల్ ఆప్షన్ కంటే ముందు అందరు ప్రెడిక్ట్ చేశారు. మనం కూడా వీడియోలో మాట్లాడాము ఈ పేరు కార్తిక్ శర్మని. యాజ్ ఎక్స్పెక్టెడ్, కానీ ఇంత ప్రైజ్ వస్తుంది అది ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికి వచ్చింది. దే థరోలీ డిజర్వ్డ్ ఇట్. అది ఎందుకు కూడా ముందు చెప్తా వీడియోలో. అండ్ నౌ నెక్స్ట్ కమింగ్ టు ప్రశాంత్ వీర్. తిను జడేజాకి రిప్లేస్మెంట్. జడేజా ట్రేడ్ చేస్తారు కదా 14 crores, తిని 14.2 crores తీసుకున్నారు. కానీ తినే వాల్యూ ఏంటి ప్రొవైడ్ చేస్తారంటే, హీస్ ఫ్రమ్ యూపీ. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు. అండ్ కింద లోవర్ ఆర్డర్, అగైన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్, మంచి పవర్తో కొట్టే హీటర్. కవర్స్ పైన, మిడ్ వికెట్ పైన ఈజ్ అ సూపర్ పవర్ హిటర్. చాలా తక్కువ మంది ఉంటారు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ మంచి కంట్రోల్ వేసి వికెట్స్ కూడా తీస్తాడు. అగైన్ తిని కూడా లోకల్ లీగ్స్లో దుమ్ము లేపేశాడు. తినకి ఎలాంటి బిడ్స్ వచ్చినాయి? ఎల్ఎస్జీ, ఎంఐ, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే అందరు బిడ్ చేశారు తినకు కూడా. బికాజ్ ఈజ్ సూపర్ టాలెంటెడ్, అందుకనే డబ్బులు వచ్చినాయి. నౌ కమింగ్ టు ఎందుకు ఇంత ప్రైజ్ వెళ్ళింది సడన్గా? ఐపీఎల్లో షిఫ్ట్ చూస్తున్నాం. ఇప్పుడు ఫ్రాంచైజీ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా? రాజస్థాన్ రాయల్స్, ప్రియాంశార్య, వైభవ్ సూర్యవంశీ ఎట్లా రన్స్ కొట్టారో, అండ్ ఈవెన్ సిఎస్కే టీంలో కూడా ఉర్విల్ పటేల్ కానీ ఆయుష్ మాత్రే ఎట్లా రన్స్ కొట్టారో. సో వీళ్ళందరూ ఇలానే తెలియని ప్లేయర్స్ వీళ్ళందరూ లాస్ట్ ఇయర్ తీసుకోగానే కొట్టారు ఐపీఎల్లో. సో ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు యంగ్ ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఉంటుంది, ప్లస్ వీళ్ళు ఫాస్ట్ కూడా ఆడుతున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత ఫియర్లెస్ బ్యాటింగ్ అయిపోయింది. సో వీళ్ళు పర్ఫెక్ట్గా సూట్ అవుతున్నారు, ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద నమ్మకం చూపిస్తున్నారు. లెట్స్ ఈ ఐపీఎల్ ఏం జరుగుతుంది. మొత్తానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇండియన్ ప్లేయర్స్కి మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది, అది కూడా జస్ట్ 19-20 yearsలో. సూపర్ అబౌట్ దిస్ టు. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు థర్డ్ పార్ట్. ఇక్కడ ఆప్షన్లో బిగ్గెస్ట్ బై అంటే పతిరానా టు కేకేఆర్ ఫర్ 18 crores. ఇంత ఉండి డీజే బ్రావో ఉన్నప్పుడు నేను మంచిగా సిఎస్కేకి మంచిగా బౌలింగ్ వేసాడు. ఇప్పుడు అగైన్ బ్యాక్ అండర్ హిమ్ బ్రావో. మనకి కేకేఆర్లో బౌలింగ్ కోచ్ తెలుసు కదా, అక్కడికి వెళ్ళాడు, మంచి గైడ్ చేస్తాడు. చూద్దాం, ఆప్షన్ కొంచెం అటు ఇటు అవుతుంది, మరి మంచిగా వేస్తే మాత్రం దిస్ ఈజ్ ఎ సూపర్ బై. 18 crores మంచి ఫాస్ట్ బౌలర్ తీసుకున్నారు. కేకేఆర్ దగ్గర డబ్బులు అయినాయి కాబట్టి పతిరానా థరోలీ డిజర్వింగ్ ఇట్. అయితే నౌ నెంబర్ 4
వెంకటేష్ అయ్యర్. తిను 7 crores వెళ్ళాడు. బహుశా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు కేకేఆర్ తీసుకుంటారు, కానీ కేకేఆర్ మరి అంత నమ్మకం చూపించలేదు. బడ్జెట్స్ ఉన్నట్టున్నాయి వాళ్ళ మైండ్లో, అందుకనే ఇక్కడ ఆర్సీబీ తీసుకున్నారు. అయితే ఆర్సీబీ లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళారు 17-18 crores దాకా, ఇఫ్ యూ నో దట్ లాస్ట్ ఆప్షన్లో దొరకలేదు, కేకేఆర్ తీసేసుకున్నారు. కానీ ఈసారి అట్ నెంబర్ 3 పడికల్ ప్లేస్లో నెంబర్ 3 ఆడొచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. మోస్ట్లీ వెంకటేష్ అయ్యర్ మ్యాచ్ స్టార్ట్, ఎందుకంటే తిని బౌలింగ్ కూడా ఇస్తారు కాబట్టి. దిస్ ఈజ్ అబౌట్ వెంకటేష్ అయ్యర్. అండ్ నౌ కమింగ్ టు నెంబర్ 5 లియామ్ లివింగ్స్టన్. ఆప్షన్లో ఫస్ట్ లాట్లో తిన పేరు రాగానే హీ వాజ్ అన్సోల్డ్. అందరు షాక్, బిగ్గెస్ట్ షాక్ ఐపీఎల్ ఆప్షన్, లివింగ్స్టన్ అన్సోల్డ్. కానీ మళ్ళీ యాక్సిలరేషన్ ఆప్షన్లో మళ్ళీ వెనక్కి వచ్చి ఎస్ఆర్ఎస్ తీసుకున్నారు 13 crores. ఈ ప్రైస్ ఎక్కువ పెరిగింది, ఎందుకంటే ఎల్ఎస్జీ ఉన్నారు మళ్ళీ పుష్ చేశాడు ఇక్కడ, తెలుసు ఎట్లయినా ఎస్ఆర్హెచ్ వెళ్తారని చెప్పేసి, అందుకనే 13 crores కొనుక్కున్నారు ఎస్ఆర్హెచ్ ఫైనలీ. దీస్ ఆర్ ద బిగ్ బైస్, సర్ప్రైజింగ్ బైస్. ఇది కాదు కూడా ఇంకా ఉన్నాయి, బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది మెయిన్ టీమ్ బై టీమ్. అంటే ప్రతి టీంలో ఏ ప్లేయర్స్ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, అండ్ ఆల్సో వాళ్ళ ప్లేయింగ్ 11s ఎలా ఉండబోతున్నాయి అది డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ టీమ్ సిఎస్కే ఫస్ట్. సో సిఎస్కే తీసుకున్న కొత్త ప్లేయర్స్, ఫస్ట్ బ్యాటర్స్లో మాథ్యూ షాట్, సూపర్ ప్లేయర్, చాలా మంచి బ్యాటింగ్ చేస్తాడు. అంటే పైనుంచి కింద దాకా ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తాడు తిను, అలాంటి ప్లేయర్. అండ్ ఆల్సో సర్ఫరాజ్ ఖాన్, ఫస్ట్ అన్సోల్డ్, దాని తర్వాత మళ్ళీ పిక్ చేశారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే డొమెస్టిక్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అండ్ నౌ కమింగ్ టు వికెట్ కీపర్స్లో కార్తిక్ శర్మని తీసుకున్నారు. అండ్ ఆల్రౌండర్స్లో ప్రశాంత్ వీర్, ఇందా చెప్పాం మనం, జాక్ తిన్ని తీసుకున్నారు. అండ్ ఆల్సో అమన్ ఖాన్, మంచి ఆల్రౌండర్ తిని కూడా. అండ్ స్పిన్నర్స్ విషయానికి వస్తే రాహుల్ చార్, అగైన్ ఫస్ట్ అన్సోల్డ్, తర్వాత తీసుకున్నారు తిన్ని. అండ్ అఖిల్ హుసేన్ స్టార్టింగ్లోనే తీసుకున్నారు, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, న్యూ బాల్తో పవర్ ప్లేలో కూడా వేస్తాడు, మంచి ఫీల్డర్ కూడా. అండ్ పేసర్స్లో మ్యాట్ హెన్రీ, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్, సూపర్ పిక్. ఇదైతే చెన్నై పిచ్లో బాగా మూవ్ కూడా అవుతుంది అప్పుడప్పుడు, రెడ్ సాయిల్ పిచ్లో బాగా హెల్ప్ఫుల్ ఉంటాడు, సూపర్ పిక్స్. అయితే ఇక్కడ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 వచ్చేస్తే ఆయుష్ మాత్రే, సంజు శాంసన్, రుతురాజ్ గాయక్వాడ్, శివం డుబే, డువల్ బ్రవిస్, కార్తిక్ శర్మ, ఎంఎస్ ధోని, ప్రశాంత్ వీర్. అయితే వీళ్ళకి ప్లేయింగ్ 11లో 6 మంది దే ఆర్ బిలో 25 years. యావరేజ్ ఏజ్ వచ్చేసి 27 years. సిఎస్కే టీంకి చూడండి ఎట్లా మారిపోయిందో రూపమే మొత్తము. అండ్ దాని తర్వాత నెంబర్ 9 నేథన్ ఎలిస్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ అండ్ ఖలీల్ అహ్మద్. ఇది నా ప్లేయింగ్ 12 ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్. మీరు సిఎస్కే ఫ్యాన్స్ మీరు చెప్పండి, కింద కమెంట్ చేయండి ప్లేయింగ్ 11 ఎలా నచ్చిందో, మరి పిక్స్ ఎలా అనిపించింది ఐపీఎల్ ఆప్షన్లో. ఇది టీమ్ సిఎస్కే సంగతి. లెట్స్ మూవ్ ఆన్ టు ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళు ఎవరిని తీసుకున్నారు కొత్త ప్లేయర్స్ని? ఫస్ట్ బ్యాటర్స్లో నిశంక, బెండకే, డేవిడ్ మిల్లర్, ఇంకా పృథ్వీ షా. ఈ నలుగురిలో 3 ఓపెనర్స్. ఎందుకు? లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా, ఢిల్లీ హయ్యెస్ట్ ఓపెనర్స్ని చేంజ్ చేశారు, అందుకని ఈసారి ఫుల్ ఓపెనర్స్ని తీసేసుకున్నారు, 3 ఓపెనర్స్. మరి చూద్దాం, నాకు అనిపిస్తుంది కేఎల్ రాహుల్ ఒక పక్క, మిగతా ఈ 3లో ఎవరైనా రావచ్చు. నిశంక లుక్ టు బి ఫ్రంట్ రన్నర్. అయితే డేవిడ్ మిల్లర్ 2 కోట్లు స్టీల్ బేస్ ప్రైస్కి తీసుకున్నారు. అండ్ పేసర్స్లో అకీబ్ దార్, జమ్మూ అండ్ కాశ్మీర్, బాల్ బాగా స్వింగ్ చేస్తాడు బోత్ వేస్, బాగా వికెట్స్ ఉన్నాయి, సూపర్ పిక్ ఇది. కైల్ జేమిసన్, లుంగి ఎంగిడి, చాలా మంచి ప్రైజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అంటే ఢిల్లీ. అండ్ స్పిన్నర్స్లో సాహిల్ పరాక్ అని మంచి స్పిన్నర్ తిని కూడా డొమెస్టిక్ ప్లేయర్. మొత్తానికి ఇది. అయితే వీళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 వచ్చి నా ప్రకారం కేఎల్ రాహుల్, నిశంక, నితీష్ రాణా, క్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, ఆశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ అండ్ టీ నటరాజన్ యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్. అది సంగతి. సో టాకింగ్ అబౌట్ గుజరాత్ టైటన్స్, వీళ్ళ కొత్త ప్లేయర్స్ తీసుకుంది. వికెట్ కీపర్ టామ్ బ్యాంటన్ తీసుకున్నారు. ఆల్రౌండర్స్లో జేసన్ హోల్డర్, వెరీ గుడ్ పిక్, ఎందుకంటే ఈ మధ్య ఇంటర్నేషనల్ క్రికెట్లో సాలిడ్ వేస్తున్నాడు, ఆ పిచ్కి సూట్ అవుతాడు అనమాట అక్కడ అహ్మదాబాద్లో. అండ్ ఆల్సో పేసర్స్లో అశోక్ శర్మ, డొమెస్టిక్ క్రికెట్లో 150, ఫాస్టెస్ట్ అన్క్యాట్ బౌలర్, తిని పేస్ వేసేది, సూపర్ బౌలర్, మంచి పిక్ ఇది. లూక్ వుడ్, ఇంకా పృథ్వీరాజ్ ఎర్ర, ఆంధ్ర లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, మంచిగా వేస్తాడు తిని కూడా, వేరియేషన్స్ యూజ్ చేస్తాడు, మంచి ఫాస్ట్ చేస్తాడు, క్లోజ్ టు 135 అట్లా వేస్తూ ఉంటాడు, గుడ్ పిక్. అండ్ ఇది సంగతి. వీళ్ళ ప్లేయింగ్ 11 వచ్చేసి ఏమంత మార్పు ఉండదు, సెట్ వీళ్ళది. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జార్జ్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, షారూక్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, రబడా, మొహమ్మద్ సిరాజ్, ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ. ఇది సంగతి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టీమ్. నౌ కమింగ్ టు రాజస్థాన్ రాయల్స్. ఏ కొత్త ప్లేయర్స్ని పిక్ చేశారు? ఫస్ట్ బ్యాటర్స్తో స్టార్ట్ చేద్దాం. అమన్ రావ్, హైదరాబాద్ ప్లేయర్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మంచి అగ్రెసివ్ ఆడతాడు, మంచి షాట్స్ ఆడతాడు, వెరీ నైస్ టు సీ. మంచి ఓపెనింగ్ బ్యాటర్స్ ఉన్న తర్వాత కూడా ఆర్ఆర్ దగ్గర తెలుగు ప్లేయర్ మీద మంచి నమ్మకం చూపించారు. అండ్ మీకు తెలుసా, ముంబైతో హైదరాబాద్ స్మాట్లో మ్యాచ్ గెలిచినప్పుడు షార్దుల్ ఠాకూర్ని ఒకటే ఓవర్లో 24 runs కొట్టాడు. సో ఆ కేపబిలిటీ ఉంది, వెరీ గుడ్ పిక్. దాని తర్వాత ఆపర్చునిటీ రాపోవచ్చు, కానీ హీ విల్ లెర్న్, యూ నెవర్ నో, ఎవరికైనా ఇంజురీస్ అవుతాయి కూడా బ్యాకప్ ఓపెనర్ కింద తీసుకున్నారు. అయితే వికెట్ కీపర్స్లో రవి సింగ్ని తీసుకున్నారు. స్పిన్నర్స్లో రవి బిష్నాయ్, వెరీ గుడ్ పిక్. ఈ పిచ్లో మంచిగా యూస్ఫుల్ ఉంటాడు, ఎందుకంటే ఇక్కడ బౌన్స్ ఉండదు రాజస్థాన్ గ్రౌండ్లో, పెద్ద గ్రౌండ్ కూడా. అండ్ విఘ్నేష్ పుత్తూర్ని తీసుకున్నారు, యష్ రాజ్ని తీసుకున్నారు, 3 స్పిన్నర్స్. అండ్ పేసర్స్కి వస్తే ఆడమ్ బిల్నే ఫాస్ట్ చేస్తాడు, సుశాంత్ మిశ్రా,
కుల్దీప్ సేన్, బ్రిజేష్ శర్మ ఇది కొంచెం వీక్ అనిపిస్తుంది నాకు వీళ్ళ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్. అది సంగతి. రాజస్థాన్ రాయల్స్ మొత్తానికి వీళ్ళ ప్లేయింగ్ 11 ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఎక్కువ చేంజెస్ అయితే ఉండవు. రవి బిష్ణోయ్ ప్లేయింగ్ 11లో డెఫినెట్లీ ఆడతారు. అదర్వైజ్ లాస్ట్ ఇయర్ టీం ఉంటుంది. మిగతా వీళ్ళు పిక్ చేసిందని బ్యాకప్ ప్లేయర్స్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ రవీంద్రనాథ్ జడేజా విల్ బి దేర్ అండ్ శామ్ కరణ్ కూడా ప్లేయింగ్ 11లో ఉంటాడు. దిస్ ఈజ్ అబౌట్ రాజస్థాన్ రాయల్స్. నౌ టాకింగ్ అబౌట్ 5 టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్. ఆప్షన్లో లీస్ట్ పర్స్ ఉంటుంది వీళ్ళ దగ్గర 2.75 crores, కానీ సూపర్ బైస్ చేశారు. స్టార్టింగ్ ఆఫ్ విత్ కొత్త బ్యాటర్ వీళ్ళు తీసుకుంది వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్. స్టీల్ జస్ట్ 1 crore కొనేశారు. రోహిత్ శర్మతో పార్ట్నర్ ఉండబోతున్నాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్. సౌత్ ఆఫ్రికా హైయెస్ట్ రన్ గెటర్ T20 ఫార్మాట్లో. రీసెంట్ ఫామ్ కూడా సూపర్ ఉంది. T20 అయినా వన్డే అయినా. అది సంగతి. మొత్తం ఇది కాక కొత్త బ్యాటర్స్ డానిష్ అని ఒక యంగ్స్టర్ని తీసుకున్నారు, మయాంక్ రావత్. ఆ తర్వాత ఆల్రౌండర్స్ని తీసుకున్నారు అండ్ మొహమ్మద్ ఇజార్. అందరినీ బేస్ ప్రైస్కి తీసుకున్నారు. సూపర్ పిక్స్ అన్ని నిజంగానే. డొమెస్టిక్ కూడా మంచిగా స్టడీ చేసి తీసుకుంటారంట ముంబై ఇండియన్స్. అయితే వీళ్ళ ప్లేయింగ్ 11 ఇలా ఉంటుంది. దీంట్లో ఏమీ మార్పులు చూడరు. ఓన్లీ షెఫర్డ్ రుదర్ఫోర్డ్ వస్తాడు, ఎందుకంటే తను ప్లేయింగ్ 11లో హీ విల్ వాక్ ఇన్. శార్దుల్ ఠాకూర్ కూడా ఆడొచ్చు ప్లేయింగ్ 11లో. అదర్వైజ్ సెటిల్డ్. జస్ట్ ఆ ఓపెనింగ్ బ్యాటర్స్ చూడండి, రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్. ముంబై ఇండియన్స్ పిచ్ ఎంత మంచి సూట్ అవుతుందో. ముంబై ఇండియన్ ఫ్యాన్స్ యూ షుడ్ బి హ్యాపీ ఈ టీం చూసిన తర్వాత. సో కేకేఆర్కి ఆప్షన్లో చాలా పని ఉండింది. పర్స్లో హైయెస్ట్ అమౌంట్ కూడా ఉంది. దే హ్యావ్ డన్ ఏ డీసెంట్ జాబ్ అంటాను. అయితే దీంట్లో కొత్త ప్లేయర్స్లో కేకేఆర్ తీసుకుంది రాహుల్ త్రిపాఠి అండ్ రంజన్ బ్యాటర్స్లో. వికెట్ కీపర్స్లో ఫిన్ అలెన్, టిమ్ సైఫర్డ్ అండ్ తేజస్వి సింగ్. వీళ్ళకి వికెట్ కీపర్ అవసరం, అందుకని ఇంతమందిని తీసుకున్నారు. అండ్ ఆల్రౌండర్స్లో క్యామరన్ గ్రీన్ మాట్లాడుకున్నాం, రచిన్ రవీంద్ర అండ్ ఆల్సో దక్ష్ కమ్రా అని చెప్పేసి ఇంకో ప్లేయర్ని తీసుకున్నారు. అండ్ స్పిన్నర్స్లో ప్రశాంత్ సోలంకి అనే ప్లేయర్ని తీసుకున్నారు. అండ్ పేసర్స్లో పత్రియానా, ముస్తఫిజుర్ రెహమాన్, ఆకాశ్దీప్, కార్తిక్ త్యాగి. సాలిడ్ మంచిగా బౌలింగ్ పిక్ చేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వైభవ్ అరోరా వీళ్ళందరూ బౌలర్స్ ఉన్నారు. హర్షిత్ రాణా వాళ్ళకి మంచిగా సపోర్ట్ ఇస్తాం. ఇది మంచి బౌలింగ్ అటాక్. ఎప్పుడైనా మీరు ఐపీఎల్లో మ్యాచ్లు గెలవాలి, టోర్నమెంట్స్ ఎస్పెషల్లీ మంచి బౌలింగ్ ఉండాలి. దే హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్. అయితే వీళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 వచ్చేస్తే సునీల్ నాయర్, నారాయణ్, అజింక్య రాణే, అంకుష్ రఘువంశీ వికెట్ కీపింగ్ చేయొచ్చు. క్యామరన్ గ్రీన్, మనీష్ పాండే, రింకు సింగ్, పావెల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా అండ్ పత్రియానా, వరుణ్ చక్రవర్తి, ఇంకా వైభవ్ అరోరా. ఇది అనిపిస్తుంది కేకేఆర్ ప్లేయింగ్ 11. దట్స్ అబౌట్ కేకేఆర్. నౌ టాకింగ్ అబౌట్ ఎల్ఎస్జీ. వీళ్ళు కొత్త ప్లేయర్స్ని తీసుకుంటే బ్యాటర్స్లో అక్షత్ రఘువంశీ, వికెట్ కీపర్స్లో జాష్ ఇంగ్లీష్. ఈవెన్ దో 4 మ్యాచ్లు ఆడుతున్నా దీన్ని హై ప్రైస్కి కొనుక్కున్నారు. ఎందుకంటే మేబీ దే లుకింగ్ అట్ ఫ్యూచర్, నెక్స్ట్ ఇయర్ అన్ని మ్యాచెస్ అవైలబుల్ ఉంటాడు కదా, అందుకనే ఎస్ఆర్హెచ్ఏ పర్స్ బాగా పూజ చేసింది జాష్ ఇంగ్లీష్కి. మొత్తానికి ముకుల్ చౌదరి ఇంకొక వికెట్ కీపర్ బ్యాటర్ని తీసుకున్నారు. ఆల్రౌండర్స్లో దే హవ్ గాన్ అహెడ్ విత్ హసరంగా. తను ఆల్రౌండర్ కాదనుకోండి, బ్యాటింగ్ అంత పర్ఫార్మెన్స్ చేయట్లే, కానీ ఎందుకు తీసుకున్నారంటే దిగ్వేష్ రాతి ఒక ప్లేయర్ ఉన్నాడు, స్పిన్నర్, మిస్టరీ స్పిన్నర్, తనకి సపోర్టింగ్ కింద. అండ్ పేసర్స్ నోక్యాన్ తీసుకున్నారు, గుడ్ పిక్. అండ్ నమన్ తివారీ అనే మంచి బౌలర్, తిని కూడా తన్ని పిక్ చేస్తారు. అండ్ వీళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చేస్తున్నారు. ఇట్లా ఉండొచ్చు ఎల్ఎస్జీది. నౌ కమింగ్ టు టీమ్ పంజాబ్. ఆప్షన్ టేబుల్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా కూర్చున్నాడు, ద ఓన్లీ కెప్టెన్ టు సిట్. అయితే ఎలాంటి ప్లేయర్స్ని పిక్ చేస్తారు వీళ్ళు? న్యూ ప్లేయర్స్లో ఆల్రౌండర్స్లో కూపర్ కొనెలి. ఎక్కువ ప్లేయర్స్ని పిక్ చేయలే, కానీ ఇంటెలిజెంట్ పిక్స్ చేశారు. ఆస్ట్రేలియా మంచి గన్ ఫీల్డర్, స్పిన్ వేస్తాడు, మంచిగా బ్యాటింగ్ కూడా సూపర్ పెద్ద హిట్స్ కొడతాడు తిను. మీకు గుర్తుంటే ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ రీసెంట్లీ మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఓకే, నౌ కమింగ్ టు స్పిన్నర్స్, విశాల్ నిషాద్ అని ప్లేయర్ని తీసుకున్నారు, ప్రవీణ్ డూబే అని, ఇద్దరు డొమెస్టిక్ ప్లేయర్స్. అండ్ పేసర్స్లో బెన్ డ్వాషియస్, ఈజ్ ఎ గుడ్ ఫాస్ట్ బౌలర్. ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆస్ట్రేలియా కోచ్ ఉండటం కూడా కొంచెం హెల్ప్ అయింది ఓవర్సీస్ ప్లేయర్ని తీసుకోవటము. ఇది సంగతి. మొత్తానికి మీరు ప్రాబబుల్ 11లో కూడా వీళ్ళకి మరీ అంత చేంజెస్ ఉండవు. సెట్ ఉంది ఆల్రెడీ. పంజాబ్ గన్ సైడ్ వెరీ గుడ్ క్యాప్టెన్ కాబట్టి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 పంజాబ్ది ఇలా ఉండొచ్చు. ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు. నౌ కమింగ్ టు టీమ్ ఆర్సీబీ. కొత్త ప్లేయర్స్ ఆర్సీబీ పిక్ చేసింది. ఫస్ట్ వికెట్ కీపర్స్లో జార్డన్ కాక్స్ అండ్ ఆల్రౌండర్స్లో వెంకటేష్ అయ్యర్ ఆల్రెడీ మాట్లాడారు, మంగేష్ యాదవ్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా, సాత్విక్ దేశ్వాల్. అండ్ స్పిన్నర్స్కి వచ్చేస్తే వికీ ఓత్స్వాల్ అని ఒక మంచి స్పిన్నర్ని తీసుకున్నారు. అండ్ పేసర్స్లో వెరీ గుడ్ జాబ్ జేకబ్ డఫీ. తిను హేజిల్వుడ్కి బ్యాకప్ అనమాట. సిమిలర్ టైం బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తాడు, మంచి బౌన్స్ ఉంటుంది, టాల్ ఫాస్ట్ బౌలర్, 135 పేస్ వేస్తాడు. అయితే డన్ వెల్. ఎందుకంటే యశ్ జాల్కి కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లేదు, తనకు కూడా మంచి ఆల్రౌండర్స్ బ్యాకప్ కూడా తీసుకున్నారు, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్కి, ఇంకా మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ని. అది సంగతి. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆర్సీబీది ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ అట్ నెంబర్ 3 దేవదత్ పడికల్. కానీ వెంకటేష్ అయ్యర్ని వేస్తున్నాను ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు కాబట్టి. రజత్ పతిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్, శ్రేయస్ శర్మ అండ్ యష్ దయాల్. వాట్ ఎ స్క్వాడ్ ఆర్సీబీ. నిజంగానే కంప్లీట్ అనిపిస్తుంది. వెంకటేష్ అయ్యర్ వస్తే కూడా ఇంకా నెంబర్ 3 తను ఫామ్లో ఉన్నాడంటే సూపర్ బ్యాటర్ తను. ఇది సంగతి. ఆర్సీబీ ఫ్యాన్స్ మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. హౌ డూ యూ లైక్ దిస్ ప్లేయింగ్ 11? మరి మీ ఆప్షన్లో పిక్స్ ఎలా అనిపించింది? నాకైతే
I think they have done very well. Strategically, they have done super. Now coming to Sunrisers Hyderabad. Third highest purse ఉంది ఈ మినీ ఆప్షన్లో. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆప్షన్లో అసలు పార్టిసిపేటే చేయలే, విచ్ వాస్ క్వైట్ సర్ప్రైజింగ్. దాని తర్వాత 10 ప్లేయర్లను తీసుకున్నారు. ఐ టెల్ యూ హూ ఆర్ దేర్. ఫస్ట్ వికెట్ కీపర్స్లో సలీల్ అరోరా, వెరీ వెరీ గుడ్ డొమెస్టిక్ ప్లేయర్. తను పెద్ద 6 సీటర్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ సిక్సెస్ ఉన్నాయి డొమెస్టిక్ క్రికెట్లో. అంత మంచి ప్లేయర్ తిను. లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ చేస్తాడు అనమాట. గుడ్ పిక్. ఆల్రౌండర్స్ లివింగ్స్టన్ ఫస్ట్ అన్సోల్డ్, దాని తర్వాత మళ్ళీ యాక్సిలరేషన్ ఆప్షన్లో మళ్ళీ లివింగ్స్టన్ని తీసుకున్నారు. దెన్ కమ్స్ జేక్ ఎడ్వర్డ్స్, అమిత్ కుమార్, శివాంగ్ కుమార్. ఆల్రౌండర్స్లో వేసాడు కానీ శివాంగ్ కుమార్ ఈజ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్. వికెట్ టేకింగ్ ఆప్షన్ తిను. గుడ్ పిక్. అండ్ స్పిన్నర్స్లో ప్యూర్ స్పిన్నర్స్లో క్రేన్స్, ఫులెత్రా అని చెప్పేసి ఒక బౌలర్ ఉన్నాడు. తిని కూడా చైనామెన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో వీళ్ళ మీద గ్యాంబుల్ చేస్తున్నారు అనమాట, ఎందుకంటే వికెట్ టేకర్స్ చైనామెన్ బౌలర్స్ ఎప్పుడు. సో స్కౌట్స్ చూసిన తర్వాతే తీసుకుంటారు, ఏదో చూసి ఉండొచ్చు. ఐ గెట్ టు దట్. అండ్ ఇంకోటి పేసర్స్లో శివం మావి, కాస్త ఎక్స్పీరియన్స్ బౌలర్స్, కానీ ఇక్కడ నుంచి ప్లేయర్స్ని తీసుకున్నారు. ప్రఫుల్, దాంట్లో ఓన్కార్, ఇంకా షకీబ్ హుసేన్. వీళ్ళందరూ అన్నోన్ ఫ్యాక్టర్స్, అన్క్యాప్డ్ ప్లేయర్స్, కాకపోతే ఫాస్ట్ వేసే బౌలర్స్. వీళ్ళందరూ 135+ వేసే బౌలర్స్ అనమాట. అయితే ఇప్పుడు వీళ్ళు ఎలాంటి ప్లేయర్స్ ఎలాంటి రోల్ ఆడబోతున్నారు అది తర్వాత మాట్లాడతా. జస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 వేస్తున్నా మీ గురించి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, క్రేన్స్, ఫులెత్రా, ఇషాన్ మలింగా అండ్ జయదేవ్ ఉన్నట్కర్. ఇది ప్రాబబుల్ ప్లేయింగ్ 12. ఓకే, టీం ఎలా ఉంది, ఎలాంటి పిక్స్, ఇదంతా ఇప్పుడు నేను డిస్కస్ చేయను. ప్లేయింగ్ 12 చూశారు కదా, నేను ఎప్పుడు డిస్కస్ చేయాలంటే రేపు. ఐఎమ్ గోయింగ్ టు కమ్ అప్ విత్ ఆప్షన్ రివ్యూ ఫస్ట్ విత్ ఎస్ఆర్హెచ్ వీడియో. దాంట్లో ఇన్ డెప్త్ అనాలిసిస్ చేస్తా. ఎస్ఆర్హెచ్ ఈ ప్లేయర్స్ని ఎందుకు తీసుకున్నారు అండ్ వాట్ ప్రాంప్టెడ్ దెమ్ టు గో విత్ దిస్ అన్క్యాప్డ్ ప్లేయర్స్. ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. సో దట్స్ ఇట్ గైస్. సో అన్ని 10 టీములు కవర్ చేసాం, హెడ్లైన్స్ కూడా కవర్ చేసాం, ఆప్షన్లో ఎవరు సర్ప్రైజ్ పిక్స్ ఎట్లా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఇదంతా. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ఆప్షన్ రివ్యూలో రేపటి వీడియోలో కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.